ఒక పాట ఎలా పాడాలి అంటే, ఒక సిగరెట్ నుండి పొగ బయటికి పోతే ఎలా అయితుంది? అంటే సిగరెట్‌కి అతీతంగా అవుతుంది కదా! అలా శబ్దం మనకు అతీతంగా వెళ్ళి అలా అవుతూ ఉండాలనమాట. అంటే మన ఆధీనం లేకుండా దాని స్వేచ్ఛగా అది తేలికగా అవుతుంటది కదా! పాట అలా రాణించాలనమాట. అంతే తప్ప మన ఆధీనంతో రానిచ్చొద్దు. మనకు అతీతంగా అలా తేలికగా రాణించాలి. అట్లా అనమాట. అయితే దీన్నెలా రాణించాలి అంటే ఇప్పుడు చలికాలం ఉంది. చలికాలంలో ఎండ వేడిని మనం పొందుతామా? పొందలేము. ఎండాకాలం, ఎర్రటి ఎండాకాలం చల్లగా చలి పొందుతామా? ఎవరికీ తెలవకుండా మనం మాత్రమే పొందాలి మనలో మనం. పొందగలమా? పొందలేం గదా! వాతావరణంతో సంబంధం లేకుండా చలిని మనం మాత్రమే పొందాలంటే పొందలేం గదా! పాట అలా అనమాట. రాగం. మన గొంతుతో మనం ఏదైతే రాగం తీస్తాం గదా! అంటే చుట్టూ ఉన్న పరిస్థితులకు అతీతంగా సంబంధం లేకుండా మనం ఆ పాటలోని రాగం మనం మిమిక్రీ చేసి తీస్తాం. కానీ మనకు అతీతంగా తీయాలి. చూసారా? అంటే పరిస్థితులకు సంబంధం లేకుండా చలిలాగా, లేకుంటే ఎండలో చలిలాగా, చలిలో ఎండొచ్చినట్టు ఎలా అయితే తీస్తారో, అలా మనకు అతీతమైన ఆ రాగం తీస్తూ, అందులో మన గొంతుతో తీసే ఆ మిమిక్రీ అంటే పాటలోని వాయిస్ రావాలి. ఆ హీరో వాయిస్ ఎలా ఉందో అలా మనకు అతీతంలో రాణించాలనమాట. అలా రాణించాలి. అలాగే పాటలు నోరు దాటిన తర్వాత పాటను మన నోరుతో తీసే రాగాన్ని నోరుకు అతీతంగా అయిన తర్వాత శబ్దంలో మార్పులు రావాలి. అంటే మనకు అతీతంగా రాణించాలన్నమాట. అంటే ఇప్పుడు సిగరెట్ నుండి పొగ బయటికి పోతే ఎలా గాల్లో తేలుతుందో అలా మనకు అతీతంగా పాటలాగానే ఆ శబ్దాన్ని రాణించాలన్నమాట. పాడాలి. కానీ మనతో సంబంధం ఉండొద్దు. మనకు అతీతంగా చేయాలి. అంటే ఎట్లా చేస్తావు? అదనమాట. అయితే ఆ వంకలు వంకలు ఇట్లా వస్తది కదా! పొగ ఎట్లా పోతుందో అలా పోనించాలి. మనకు అతీతంగా రావాలి. అంటే ఇది కూడా ఎలా రాణించాలి అంటే ఇప్పుడు చలికాలం ఉంది. చల్లటి చలికాలం గడ్డగట్టిన చలికాలంలో మనం ఎర్రటి ఎండలో వణకగలమా? మనం మాత్రమే. పొందగలమా? ఆ! వేడిని పొందగలమా? కొన్ని భయంకరమైన ఎండల్లో చల్లగా మనసులో ఉన్న చలి ఫీలింగ్ మనం పొందగలమా? మనకు మనం కలిగించుకోగలమా? అలా కలిగించుకుంటే ఎలా ఉంటుంది? అది పక్కాలోకి తెలవదు. మనం మాత్రమే పొందాలి. అదే గదా! మనం మాత్రమే కలిగించుకుంటే ఎలా ఉంటుంది? ఓహ్! ఈ వంకలు వంకలు పాట తీయడం. అంటే మనకు అతీతంగా సిగరెట్ పొగ బయటికి పోయిన తర్వాత వంకలు వంకలు ఎలా వెళ్తదో పాట అలా రాణించాలనమాట. మనకు సంబంధం లేకుండా. మనం సంబంధం ఉండి ఎలా అయితే రానిస్తామో అలా మనకు సంబంధం లేకుండా ఆ సిగరెట్ పొగ వంకలు వంకలు పోద్ది. అలా పాట ఉంటదనమాట. అలా రానించాలి. ఇది కూడా అలాంటిదనమాట. అంటే చల్లటి చలికాలం కూడా ఎండ వేడి పొందినట్టు. అంటే ఎర్రటి ఎండాకాలంలో చల్లగా చలి మనం మాత్రమే పొందితే ఎలా ఉంటుంది? అది సాధ్యమేనా? ఎర్రటి ఎండ కొడతాంటే చల్లగా చలికాలం ఉన్నట్టు వనకాలంట. చలిని పొందాలి. పొందితే ఎలా ఉంటుంది ఆ అనుభూతిని? మనం కలిగించుకొని. పొందొచ్చు గదా! అలాంటి వంకలు వంకలు కూడా అలాగే తీయాలంట. వస్తది అలా తీస్తే. అంటే ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తికి సంబంధం లేకుండా ఒక వస్తువు భూమి మీద ఉండగలదా? కానీ అలా ఉండాలి. భూమి మీద ఉంటూనే భూమి ఆకర్షణ శక్తికి సంబంధం లేకుండా తప్పించుకోవాలి. అప్పుడు అది తేలుతా ఉంటది కదా! అలా అన్నమాట. మనం పాడే పాట మన నోరుకు సంబంధం లేకుండా అతీతంగా సిగరెట్ పొగ ఎలా అయితే బయటికి పోతుందో సిగరెట్‌కి సంబంధం లేకుండా అలా మనం ఉండే శబ్దం బయటికి పోయి అక్కడ రాగం రావాలి. నోరుతో తీసే రాగం నోరుతో సంబంధం లేకుండా అక్కడ రావాలి రాగం. అదే గొంతు రావాలి. అంటే భూమి ఆకర్షణ శక్తికి సంబంధం లేకుండా వస్తువు పైకి పోవాలన్నమాట. అతీతం కావాలి. భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా భూమి మీదే కావాలి. అగో అలా అన్నమాట. అలా అయితే ఆ రాగము, అలాగే ఆ శబ్దము గొంతుతో మనం మిమిక్రీ చేస్తాం కదా పాటలు, అది గొంతుకు అతీతంగా చేయాలి. అలాగే గొంతుకుతో పాట పాడతాం కదా! అది గొంతుకు అతీతంగా రావాలన్నమాట. అది ఎలా రాణించాలంటే భూమి ఆకర్షణ శక్తికి సంబంధం లేకుండా భూమి మీద ఒక వస్తువు అయితే ఎలా ఉంటుందో అలా. అంటే ఎర్రటి ఎండాకాలం కూడా చల్లటి చలి మనం ఫీలింగ్ పొందుతాం అన్నమాట. అంటే ఎండతో సంబంధం లేకుండా మనం పొందితే ఎలా ఉంటుంది? ఓహ్! అలాంటిదన్నమాట. అంటే ఇప్పుడు పెద్ద శబ్దం వస్తాంటే కూడా మనం ఏకాగ్రత పెట్టి ఆ శబ్దంతో సంబంధం లేకుండా మనం వినకుండా ఉండగలిగితే ఆ శబ్దం చెవికి చేరదనమాట. చూసారా? అలాంటి ప్రక్రియ అనమాట ఇది. పాట పాడడము, అలాగే రాగం తీయడం అనేది. ఒక పాట పాడడం అంటే ఇగ అంటే ఇప్పుడు మనం భూమిని వదిలేసి అంతరిక్షంలో పోయినాం. అంతరిక్షంలో పైకి పోయిన తర్వాత భూమి గల్లంతయిపోయింది. ఆడ దిక్సూచి కూడా పనిచేయదిగ. కదా! అప్పుడు ఎట్లా పోతావు? ఏ అడ్రస్ ఎమ్మట పోతావు? భూమికి ఎట్లా చేరుతావు? వేరే గ్రహానికి ఎట్లా చేరుతావు? ఆడ ఏది లేదు. ఎటు చూసినా ఆకాశం లేదు. అప్పుడు నీకు అడ్రస్ ఎట్లా తెలుస్తది? పాట అలాంటిదనమాట. అలా పాడాలి. ఆ! అలాగే ఇప్పుడు కళ్ళకి గంతలు కట్టుకొని ఒక బొమ్మను కొట్టమంటారు. పిల్లలకి ఆట ఉంటది. కళ్ళు తెరిసి ఎవరైనా కొడతారు. కానీ కళ్ళకి గంతలు కట్టుకొని బొమ్మ ఎక్కడున్నదో కూడా తెలవదు. మరి ఎలా కొడతావు? కళ్ళు కనబడతలేవు. ఆ బొమ్మ ఎక్కడున్నదో నీకు తెలవదు. వాళ్ళు చెప్పరు. అప్పుడు ఎలా కొడతావు దాన్ని పలకొడతావు? అలాంటిదనమాట పాటంటే. అయితే భూమిని గల్లంతైన మనిషి అంతరిక్షంలో పోయాడు. అప్పుడు అడ్రస్ ఎలా తెలుస్తుంది? మళ్ళా తిరిగి భూమికి రావాలన్నా, వేరే గ్రహం పోవాలన్నా అడ్రస్ ఎలా తెలుస్తుంది? ఎటు ఆకాశం ఉన్నది గదా! అంటే అతను ఎలా వచ్చాడో అలా పోగలిగితే మళ్ళీ భూమికి చేరుతాడు ఖచ్చితంగా. కానీ అతనికి తెలియదు. కానీ అలా చేరుతాడు గదా! అది పాటనమాట. ఓకే. అలాగే ఆ గ్రహం ఆకాశం నుండి మరో గ్రహానికి భూమి గాకుండా వేరే గ్రహానికి పోవాలన్నా పోవచ్చు. ఒక రూట్ ఉంటది. కాకపోతే మనిషికి తెలవదు. కానీ రూట్ ఉంటది గదా! మనిషికి తెలవదు గదా!
తెలవదు అంతే. కానీ ఉంటది గదా! అగో అదన్నమాట పాట అంటే. పాడడం అంటే గూడా అదే. అలాగే పాట పాడడం అంటే ఉదాహరణకి హీరోయిన్‌లు ఏం జేస్తారు? హీరోయిన్‌లు కాశ్మీర్ పోయి గజగజ వణికే చలిలో ఏం జేస్తారు? వాళ్ళ వణుకుతూ ఉన్నా గూడా ఆడ ఏం చేస్తారంటే కొద్దిసేపు షూటింగ్ అప్పుడు తెచ్చిపెట్టుకొని నవ్వుతూ ఎగురుతూ ఉంటారు. అంటే సంతోషపడుతున్నట్టు, విహరిస్తున్నట్టు ఆ! ఎంజాయ్ చేస్తూ ఎగురుతారు. లేదంటే ఆడ గజగజ వణికేస్తాలి అంటూ నిమిషం గూడా భరించదించాలి అయినా అట్లా నటిస్తారు గదా! ఒక పాట గూడా అంతే అనమాట. మనం ఒక పాట ఎలా పాడాలంటే ఇక్కడ లేని ఒక సంతోషాన్ని మనకు తీసుకొని రావాలి. ఇదే ఇప్పుడు వర్షంలో ఎండలాగా ఎర్రటి ఎండలో గూడా చల్లగా మనం హాయిగా ఉన్నట్టు నటిస్తే ఎలా ఉంటుంది చూపర్లకు? హాయిగా ఉన్నట్టుంటది గదా! అట్లన్నట్టు. పాట పాడడము, పాట పాడడము, పాట రాగము, ఎత్తడము, దించడం అవన్నీ అలాంటియన్నమాట. పాట ఎలా పాడాలంటే తామర ఆకుల్లో నీరులా ఉండాలి. తామర ఆకులో నీరు పోస్తే తామర ఆకుకు అంటదనమాట. నీరు వేరే ఉంటది. తామరాకు వేరే ఉంటది కదా! అట్లన్నట్టు పాట. ఒక పాటను ఎలా పాడాలి అంటే, ఇప్పుడు యుద్ధానికి పోతాం కదా! యుద్ధానికి పోతే ఎవరైనా ఏం చేస్తారు శత్రువు మీద ఆయుధాలు, ఫిరంగులు, గిరంగులు, కత్తులు, కటార్లు పెడతారు. కానీ అలా పోవద్దు. ఆయుధాలు ఉపయోగించొద్దు. పోనీ చేతులు ఉపయోగించొద్దు. ఏవి ఉపయోగించొద్దు. పోయిందా యుద్ధానికి పో. అంటే అహింస ఎలాంటి హింస చేయకుండా, ఎలాంటి ఆవేశం, పోరాటం లేకుండా నువ్వు యుద్ధానికి పోవాలి. ఎదుర్కోవాలి. కానీ ఆడ హింస, పోరాటం వద్దు. అప్పుడు నీ పరిస్థితి ఏంది? ఎలా ఉంటది? ఒక పాట అలా పాడాలన్నమాట. అంతేగాని ఆయుధాలు, గీయుధాలు ఉపయోగించినట్టు అలా ఉపయోగిస్తే పాడితే పాడినట్టు కాదు. అది ఫౌల్ అనమాట. పాట ఎలా పాడాలి అంటే చేతులు ఉన్నాయి కానీ పోరాడకూడదు. అలానే ఎదుటోడు కొడతా అంటే పడకూడదు. అలానే నువ్వు చేతులు, కాళ్ళు ఉపయోగించి పోరాడకూడదు. అగో ఆ విధంగా నువ్వు ఎదుర్కోవాలనుకో శత్రువును. అప్పుడు ఎలా ఎదుర్కుంటావు? ఒక పాటను ఎలా పాడాలంటే ఇప్పుడు ఆ, ఇ ఉన్నాయి కదా! ఆలు పెట్టేస్తే పిల్లలు దిద్దుతారు. సేమ్ మనం ఎలా పెట్టించామో అలాగే దిద్దుతారు. మనం కూడా అలాగే పెట్టిస్తాం. అలాగా. కానీ ఒక పిచ్చి పిచ్చి గీతలు ఏదో నోటికొచ్చినట్టు గీసినాం మాకు తెలవకుండా పిచ్చి గీతలు. గీస్తే ఆ పిల్లోడు ఏం చేస్తాడు అలా దిద్దుతుంటే ఇది కూడా అనుకొని వాడు సేమ్ అలాగే దిద్దుతున్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది? అగో అట్లా ఒక అభూత కల్పనకు మనం అభూతమైన కల్పనను జోడిస్తున్నట్టు. అంటే ఒక అవాస్తవాన్ని అవాస్తవంగానే చూపిస్తారు. జనానికి వాస్తవం జనం అనుకుంటారు కదా! దాన్ని వాస్తవాన్ని తీసుకుంటారు కదా! ఒక పాట కూడా అలాగే పాడాలి. అంటే ఒక అవాస్తవాన్ని అవాస్తవంగా క్రియేట్ చేస్తారు. అవాస్తవంగా రాగాన్ని సృష్టిస్తారు. కానీ పాడడం మాత్రం ఆ అవాస్తవాన్ని వాస్తవంగా పాడాలి. సేమ్ అలాగే. అది నిజంగా వాస్తవం అయితే ఎలా పాడతారో అలా పాడాలి ఆ వాస్తవాన్ని.